ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ఉన్న సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇది క్రిస్మస్ సమయం. క్రీస్తు జన్మదిన శుభ సందేశాన్ని సంతోషంగా ఆయా రీతులుగా వెల్లడి చేసేటువంటి సమయం. క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటికి సున్నాలు, క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ కేకులు, సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, ఈ రీతిగా వివిధ పేర్లతో మనం క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ లో భాగంగా ఇంటి పైన రంగురంగుల నక్షత్రం, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీని మనం అలంకరిస్తాం. కొన్నిసార్లు మెరుపులతో కూడిన మెరుపులతో కూడినటువంటి నక్షత్రాలను మనం ఆ చెట్టుకు పెట్టి మనం అలంకరిస్తూ ఉంటాం. ఇంతకీ ఆ చెట్టుకు నక్షత్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ నక్షత్రాల వెనక ఒక విచిత్రమైన కథ ఉందంట. ఆ కథ ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద కన్య మరియ ద్వారా పశువుల పాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆ మహిమా స్వరూపి, సృష్టి అంతటికి ఆధార సంభూతుడైనటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి చెట్లు కూడా బహుగా ఫలించి తమ ఫలాలతో తమను తాము అలంకరించుకొని యేసయ్య చుట్టూ తిరుగుచూ సంబరం చేసుకుంటున్నాయంట. అలాగే పక్షులు, అలాగే పుష్పించే ప్రతి మొక్క కూడా తమ తమ పుష్పాలతో చక్కగా అలంకరించుకొని క్రీస్తు చుట్టూ తిరుగుచూ సంతోషిస్తూ ఉండగా, ఆకాశము నుండి నక్షత్రాలు దిగు నుండి భూమికి దిగి వచ్చి తమ తేజస్సుతో ఆ ప్రాంతం అంతా కూడా నింపాయంట. కానీ ఫర్ ట్రీ అనేటువంటి ఒక చెట్టు, అంటే ప్రస్తుతం మనం పిలుస్తున్నటువంటి క్రిస్మస్ ట్రీ, అది ఏమాత్రం కూడా ఎటువంటి ఆనందం సంతోషము లేకుండా ఓ మూలను దిగులుతో కూర్చొని ఆ పూల చెట్లు, ఆ పండ్ల చెట్లు బహుగా ఫలించి తమ పువ్వులతో తమ పండ్లతో చక్కగా అలంకరించుకొని ఆనందిస్తూ ఉండగా, ఏ పండ్లు ఎటువంటి పువ్వులు లేటువంటి ఈ క్రిస్మస్ ట్రీ మాత్రం దూరముగా నిలబడి ఆ పువ్వులను, నక్షత్రాలను, ఆ చెట్లను చూసి దిగులుతో చూస్తూ ఉన్నాయంట. అది గమనించినటువంటి ఆ నక్షత్రాలు ఆ క్రిస్మస్ ట్రీ, అంటే ఆ ఫర్ ట్రీ దగ్గరికి వెళ్ళి, ఎందుకని నీవు దిగులుతో ఉన్నావు, ఎందుకని నువ్వు ఈ పండుగలో పాలు పంచుకోకుండా దీనంగా దూరంగా నిలబడి ఉన్నావు అని అడిగాయంట. అప్పుడు ఆ ట్రీ అంటుందంట, మరి ఆ చెట్లకేమో ఫలాలు ఉన్నాయి, ఈ మొక్కలకేమో చక్కని పువ్వులు ఉన్నాయి, అవి వాటి ఫలాల చేత పండ్ల చేత చక్కగా అలంకరించుకొని అందంగా తయారయ్యాయి. మరి నేనేమో ఏ ఫలములు పుష్పాలకు నోచుకునేటువంటి అభాగ్యురాలను, అందుకే దిగులతో మూలన ఉండి వాటి యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలుగుతున్నాను కానీ వాటితో మాత్రం నేను పాలు పంచుకోలేకపోతున్నానని అంటూ ఉండగా, ఆ నక్షత్రాలు తమ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మరచి ఎటువంటి ఫలములు, పుష్పములు లేక గుర్తింపును నోచుకోలేకున్నటువంటి ఆ చెట్టు మీద జాలుపడి ఏ ప్రత్యేకత లేనటువంటి ఆ చెట్టుని తమ అందముతో, తేజస్సుతో నింపి యేసయ్య దగ్గరకు, యేసయ్య ముందుకు తీసుకుని వెళ్ళి ఆ చెట్టును నిలబెట్టాయంట. అప్పుడు ఆ చెట్ల మధ్య, ఆ పుష్పించేటువంటి చెట్ల మధ్య, నక్షత్రాల మధ్య ఆ యొక్క క్రిస్మస్ ట్రీ ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా కనబడిందంట. ఇది ఆధారం చేసుకుని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్రిస్మస్ ట్రీని నక్షత్రాలతో అలంకరించడం ఆచారంగా మారిందంట. కానీ ఈ కథలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సందేశం ఉంది సుమా. అదేంటంటే, 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పాపాల చేత, శాపాల చేత, అపరాధాల చేత చచ్చి మనశ్శాంతి లేకుండా, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే మన అందరి కోసం ఉదయించేటువంటి రక్షణ చొక్కా ప్రభువైన యేసుక్రీస్తు. ఏ రీతిగా ఆ నక్షత్రాలు తమ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మరిచి ఆ చెట్టు మీద జాలిపడి ఒక ప్రత్యేకంగా అందాన్ని, ఆనందాన్ని కలిగించాయో, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి అందరి ఎడల తన యొక్క ప్రేమను ఏ రీతిగా పంచిపెట్టాడో, ఈ క్రిస్మస్ నాడు మన అందరము కూడా దీనుల ఎడల, దరిద్రుల ఎడల, పేదవారి ఎడల దేవుని యొక్క ప్రేమను మనం పంచుతూ, మనకు తోచినది వారికి ఇస్తూ, క్రీస్తును గూర్చినటువంటి విషయాలు వారికి బోధిస్తూ ప్రభు మార్గంలో నడిపించడమే నిజమైన క్రిస్మస్ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ నాడు మనమందరము కూడా ప్రతి ఒక్కరి ఎడల, దీనుల ఎడల, దరిద్రుల ఎడల, పేదవారి ఎడల కనికరపడి, వారి ఎడల జాలిపడి, మనం క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ, క్రీస్తుని గురించి వారికి అనేక విషయాలు తెలియపరుస్తూ దేవుని యొక్క ప్రేమను మనం పంచుకుంటే అదే నిజమైన క్రిస్మస్.
కాబట్టి ఈ క్రిస్మస్ నాడైనా మనం అందరం కూడా ఆ రీతిగా నడుచుకుంటూ ఇంకా అన్యులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడని, ఆయన మన కోసం జన్మించాడని, మన అందరి ఎడల ఆయన ఆనందిస్తున్నాడని, మనం అందరం కూడా ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడని బోధిస్తూ మనం దేవుని యొక్క ప్రేమను ప్రకటించినప్పుడే అదే నిజమైన క్రిస్మస్ అని, దానిలో దేవుడు ఆనందిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కూలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరని దానియేలు గ్రంథం 12:3 చెప్పబడిన రీతిగా మనమందరం కూడా రీతిగా నడుచుకుంటూ అనేకుల మధ్య ప్రకాశించుదుమగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.